వాడుతున్నారా? ఇది సార్ 3 సంవత్సరాల నుండి వాడుతున్నాం. ఫస్ట్ గా నేను ఒకటే, ఇప్పుడు మన ఊరోళ్ళు అంతా, మన ఊరోళ్ళు ఎవరు కూడా ఇది వేరే మందు వాడట్లేదు, మీ మందు కాకుండా వేరే మందు వాడట్లేదు. కాదు, అంటే 3 సంవత్సరాలకు మించి మళ్ళీ ఇక్కడ ఉండేదే వాడి ఉంటారు కదా. అప్పుడేమో పంట లేదు, మీ పంట వాడిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి మొత్తం మీ మందే వాడుతున్నాం ఇప్పుడు. మీ మందు లేదంటే మేము పండించే లాయలేదు. మొత్తం ఈడ నిన్నే షాపూర్ వరకు వెళ్ళానండి, యూత్లో మదువికి వెళ్ళాను. నేను పోయేటప్పుడు చూశాను 70% చేను అంతా మూసిపోయినవి, ఖరాబ్ అయినవి 70%. ఇంకా ఏడో ఒకటి మిగిలింది, అది కూడా పోతుంది ఇంకా కొద్ది రోజులు. ఇప్పుడు మా వచ్చేటప్పుడు వీడికి ఎవరో ఫోన్లో పెట్టారంట, 6 మందుల దాకా మన మందులు వాడుకున్నారు. ఇప్పుడు మరి ఏమైందో ఏమో, మనం ఎన్ని చెప్పినా వాళ్ళు పడుచుకోకొచ్చినారు, వినకొచ్చినారు. ఇప్పుడు మనం ఏంటంటే రైతుల కోసం మనం చెప్తున్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే విధంగా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, లేదా దూరం అనుకుంటున్నారు, లేదంటే నగదు పైసలు ఇవ్వాలి తీసుకోవాలి, మన దగ్గర ఉన్నాయా లేదా అనుకుంటున్నారో ఏమో. అలాగా చేసుకుంటే మేము పోయిన సంవత్సరము మాకి 27 క్వింటల్ దిగుబడి వచ్చింది మీ మందు వాటిని గాడికి. దాని ముందు ఇప్పుడు వరకు బ్యాడ్కి 2043, అది కూడా అది 10-15 వస్తే పెద్దది. అది మరి అది 27 క్వింటల్ వచ్చిందంటే మీ మంది పని చేసినట్టే కదా. పని చేసింది మరి. ఇప్పుడు వాడు అట్ట కదా 6 మందుల దాకా మన మందు వాడారంట, 3 మందులు వేరే మందు వాడినారు, ఇక్కడ 2 మందులని మొత్తం ముడిసిపోయాయంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? మనం పోయినట్టే వాళ్ళు. ఇప్పుడు ఒకేసారి ఆ మందు అంటూ ఏం చేస్తే కూడా పాడాయిన చేయను, మరి ఒక 15 రోజులు నెల కావాలి మీ మందు వాడిన తర్వాత. పాడైన చేయను మళ్ళా తిప్పుకోవాలనుకుంటున్నట్టే కనీసం 1 నెలైనా కావాలి. 2-3 మందులు మన మందులు వాడుకుంటే ఒక రకంగా తిప్పుకుంటాయి. ఇది మనం పురుగు అయింది, కానీ వీళ్ళు అట ఉండరు కదా. మన కోసం మనం చెప్పడం లేదు. అవును, రైతులు బాగుండాలి. మీ మందు గురించి చెప్పక్కర్లేదు. పత్తికి వాడుతున్నాం మేము 3 సంవత్సరం. ఫస్ట్ పత్తికి వాడాను, పత్తికి మొదట్లో పత్తికి వాడిన తర్వాత పత్తి మంచిగా వచ్చింది కాబట్టి మిరపకి వచ్చేసాం. పత్తి చాలా సూపర్ ఉంటది. ఇప్పుడు నాకు 20 క్వింటల్ దాకా దిగుబడి వస్తుంది. పత్తి నీళ్లు వదిలేదు, ఏం లేదు, బయట సేనే, బయలుసేను వర్షానికి. మరి చాలు కదండి, 20 క్వింటల్ దిగుబడి వచ్చిందంటే బయలుసేను చాలు కదా మాకు. దాని మీద ఏం కావాలా మాకు? ఇప్పుడు అదే అర్థం చేసుకోవచ్చు. నా బాధ అంతా అదే. మనం ఇంత చేసి కూడా ఇంకా జనాలు ఇట్లా ఉన్నారే, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు అనేది మన బాధ. వాళ్ళకి అది అర్థం కాలే. 54 ఇంచులకి వేసామండి పత్తి ఈ సంవత్సరము. నా లెక్క ప్రకారం అయితే 60 ఇంచులకి వేయాలి. మీది మందు కొట్టుకోవాలంటే దూరం పెట్టుకోవాలంటే అంతే. మేము మొదటి నుంచి అంటున్నాం, ఈ మందు వాడాలంటే మాత్రం దూరం పెట్టుకోవాలా, దగ్గర పెట్టకూడదు. దగ్గర పెట్టకూడితే చేను పెరిగిపోతుంది. మీరు చెప్పిన తర్వాత దూర పెట్టాలని ఆ కాన్సెప్ట్ మీద వచ్చిన తర్వాత మేము కంది కూడా దూర పెడుతున్నాము. ఇప్పుడు కంది కూడా 60 ఇంచు మీద వేస్తున్నాము. 8-10 గంటల కాడకు వస్తుంది. మరి 14-15 దాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ మీరు కంది కూడా వాడండి, మేము మొదటి నుంచే చేస్తాము. ఎందుకంటే కెమికల్ వాడితే పాపం పప్పు తినేది మనుషులే కదా, వాళ్ళకి ఇదైపోతుంది. మనం ఆర్గానిక్లు ఇద్దామని అనుకుంటున్నాము. వరి చేను కూడా వాడాలని డిసైడ్ అయిపోయారు. వరి వాడండి బంగారం. ఇప్పుడు మనం అంతా కంప్లీట్ గా ఆర్గానిక్లు ఇద్దామని డిసైడ్ అయినాం కదా. వరి చేను కూడా వాడండి. ఇప్పుడు ఎండాకాలమే వాడండి. ఎండాకాలమే ఇప్పుడే ఆయిలే కిందికి వాడుకొని మీకు ఒక దోమ పోటు రాదు, ఒక గడవరుపు రాదు, ఏది రాదు, తెగులు రాదు, దోమ రాదు. వాడండి. ఆల్రెడీగా ఇప్పుడు మనం కర్ణాటకలో ఇచ్చాము కదా, దానికన్నా ఇది 12 బస్తాలు ఎక్కువైందంట. మరి చాలండి, 12 బస్తాలు వేసుకుంటే లీజ్ వచ్చినట్టు 75 కిలోల బస్తాలు 12 బస్తాలు ఎక్కువ వచ్చినాయి. చాలు కదా. వాడు మా పొయ్యి ముందుకు పోయాము, సార్ ఇది ఎక్కువనే అవుతుంది సార్ అని అన్నాడు. అనేసి కోసిన తర్వాత మీకు చెప్తా సార్ అంటే, కోసిన తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేసి దానికన్నా ఇది 12 బస్తాలు ఎక్కువైంది సార్ అని అంటున్నాడు. ఎక్కువ అయితే సార్ మేము చూసాం కదా, మీ మందు గాడికి ఏం చెప్ప అక్కర్లేదు. ఇప్పుడు పత్తికి వాడామండి, పత్తికి మిరపకి, ఇప్పుడు వరి చేను కూడా వాడతాం. ఈసారి ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. సార్ మీరు బాగా పడాలంటే నేను ఇది ఒట్టిగా చెప్పేది లేదు.
నేను రైతులకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది వాడితే మీరు బాగా పడతారు, అదే వాడలేదంటే అది మీ ఇష్టం. అదే మనం ఏం చెప్పింది లేదు. వాడలేదంటే మేము పోయినట్టే, అది మీకు తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు. పోయినసారి 15,000 ఉంటే కూడా లాస్ లేదు మాకు మిరప. మరి దిగుబడి రావాలి. మొత్తం మీద పోయినసారి నాది ఎక్కువ పోయిందండి రేటు. బయట వాళ్ళకి నాకు ఒక 1000 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకొని పోయారు. మరి కూడా క్వాలిటీ అలా ఉంది. క్వాలిటీ ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. లోపల గింజలు ఎక్కువ పడుతుంది, మనకు వెయిట్ వస్తుంది. 73 క్వింటల్ ఇస్తే 1.5 కేజీ కూడా వచ్చలేదు తాలకాయ. 73 క్వింటల్కి మరి ఇన్ని ఇంకేం కావాలండి? మీ పైసా అంతా మొత్తము ఇది తాలకాయలో వచ్చేస్తుంది. మరి చేను పండింది అలా వేరే. నేను అనేది అది మీరు వాడుకున్నారే తాలకాయలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు సరే మనం రైతులము, మనకేమో కొన్ని సమాచారాలు తెలుస్తుంది, కొన్ని సమాచారాలు తెలవు. అవును, మొత్తం మీద వీడు కొట్టువాడి కూడాను వాడికి అసలు ఏం తెలవదు. మీకు తెలిసినంత కూడా వాడికి తెలవదు. అవును, మీరు పోయి మాకు ఫలానిది వచ్చినాయంటే ఏదో ఒక మందు ఇచ్చేస్తాడు. అంతే అంతే అంతే. ఆ మందు కొట్టిన తర్వాత 2 రోజులు బాగుంటది, 3వ రోజు మరి ఎలాగుంటది అలాగే అయిపోద్ది. అవి ఎందుకు కారణం అంటే వాళ్ళ దగ్గర ఉండేది ఒకటే, ఇది దానే మార్చి ఇస్తారు. మార్చి ఇస్తారు. అదే మీకు చెప్పేది మీకు అర్థమైందా? మనం రైతుగా ఉండబోయి మన బాధలు మనకు తెలుసని చెప్పి మనం చేసి పెడితే వాడు అది అర్థం కాకొచ్చినాయి. ఒకడేమో వాసన రాలేదు అంటున్నాడు, వాసన ఏం లేదు సార్. వాసన వద్దు. వాసన లేగానే ఉంటే మనకు మంచిదని మేము చేస్తే వాసన కావాలంటున్నాడు. లేదు, వాసన వద్దు. వాసన ఎందుకు కావాలా? నీకు పని చేస్తుందా లేదని చూడండి అంటే 100% పని చేస్తుంది. మాకు వాసన కావాలంటున్నాడు. ఏం చెప్తాం? ముట్రు మొత్తం మన సేన్లో రాదండి. ముట్రు అంటూ ఒక సెట్ కూడా రాదు. ముడత లేదని లేదు. అది ఒక నేనేమన్నాడు విత్తన ఫాల్ట్ వల్ల ఏదో ఒకటి సార్. ఒక ఎకరాకి ఒకటో రెండో ఉంటది అంతే. 1, 2 కాదు, 50 దాకా కూడా మేము చెప్తున్నాం. 50 దాకా కూడా వస్తుంది, ఇబ్బందులు కూడా బాగా చెప్తానే ఉన్నాం. కానీ ఎవరు పట్టించుకోకొచ్చినారు. లేదు, ముడత రాదు, ఏం రాదు, త్రిప్స్ రాదు. మీ త్రిప్స్ కూడా మీ మందు కొట్టుకుంటా వెళ్తే త్రిప్స్ కూడా చాలా తక్కువ ఉంటది. 1, 2 పురుగులు కనపడుతుంది ఎప్పుడోనో. 4, 5 రోజు పూతలు బయట కాదు. బయట వస్తేనేమో ఆగులెట్ కింద ముడుచుకుంటది. పూతలు పురుగు వస్తుంది. దాని మీద మనం ఇప్పుడు ఈ సంవత్సరం మీరు రైతులు బాగుండాలన్న ఉద్దేశం మీద ఈ నంబర్ రేటే పూతల ఊరు కూడా పెట్టాము. పోయిన సంవత్సరం ఎక్కువ రేటు కదా. అవును, ఈ సంవత్సరం ఇవన్నీ చూసి ఈ దీంట్లో సరిపోయేట్టుగా పెట్టాము. పూతలు కూడా ఎక్కువ వచ్చేస్తుంది. ఏం చెప్తాం సార్ లేదు, అది ఇప్పుడు ఏమంటే మాకు తెలుసు. మేము రైతుగా చేసుకుంటానంటే మొత్తం ఎవరైనా డబ్బులంటూ పోదండి యాడికి. డబ్బులంతా పోదు. 100% ఖచ్చితంగా చేసుకుంటే బాగా చేసుకుంటే మేము బాగుంటాం అంతే. ఈ మందులు వాడుకున్నారంటే డబ్బులు అనేది పోదు. అది మీరు ఎన్ని పెట్టినా కానీ ఒక టైంలో పోతుంది. కంపెనీ వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్పాను నేను. మాకి కన్విన్స్ చేసి వచ్చారు వాళ్ళు. మేము చెప్పాము వాళ్ళకి ఏమంటే మీ మందు బాగుంది అంటారు కదపా, నా దాంట్లో ఒక ఎగరేస్తాను, మీకు చేసి చూపించండి, అప్పుడు ఒప్పుకుంటాను. లేకుంటే నా మందు బాగుంది, నాకు కన్విన్స్ చేయడానికి రావద్దని చెప్పాను. నానంటూ మీ మందు కొట్టకలేము, మీరు నా మనసు డైవర్ట్ చేయాలంటే మాకిన మంచిగా పంట ఇచ్చి చూపించి అయిన తర్వాత నేను మార్చుకుంటాను. అప్పటి వరకు నేను మార్చుకున్నాను. అలాగే ఇంకొకటి చెప్పారు, కాయ ఎవరు తీసుకోలే, నూనె వాసన వస్తాయి, అవి వస్తాయి, కాయ పాడైపోతాయి, అలాగ చెప్పారు వాళ్ళు. ఏమేమి చెప్పాలి అన్ని చెప్తారు, చెప్పేశారు. ఇప్పుడు నా దాంట్లో 2 సంవత్సరం కాయ వేసి గోదాంలో ఉన్నామండి. ఇంకా క్వాలిటీగా ఉన్నవి, బ్యాడికి కాయలు ఉన్నాయి. మరి క్వాలిటీగా ఉన్నప్పుడు పాడైపోతావంట అంటే ఎవరు ఒప్పుతారు? నేనంటూ ఒప్పును. వాళ్ళు మొత్తం అన్ని చెప్తారు అలాగా ఇలాగని. మేము ఒప్పుకోమా. ಕೆಲವರು ఏమో కన్విన్స్ అయిపోతారు, మేము కన్విన్స్ అవ్వము. ఒకసారి చూసుకున్నాం కదా, కన్విన్స్ అవ్వము. అలాగా ఎందుకంటే మీ సీన్ ఒక మీ మాకి దీంట్లో వచ్చింది, వేరేవారి సేన్ చూసి మా మొత్తం అలాగే మేము తెలుసుకునే పోయాము. మరి అది తెలుసుకుని పోయేటప్పుడు మరి పోయి
ಅದೇನಕ್ಕೆ ಹೇಳ್ತಾರಲ್ಲ ನೀರಿಲ್ ಬಾಯಾಗ ಆಗ್ಲತ್ತ ಆಗಿ ಬಿದ್ದಿದ್ರೆ ಅಂತ ಹಂಗಾಗುತ್ತೆ ಮತ್ತೆ. ಹಾ పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.